ఇంట్లో పెట్స్‌ని పెంచుకుంటే అవి కొద్ది కాలానికి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువైపోతుంటాయి. అంత ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి రాగానే వాటితో ఆడుకోవడం, వాటితో మాట్లాడడం, వాటితో టైం స్పెండ్ చేయడం, మనకి కూడా స్ట్రెస్ రిలీఫ్ అయితే గనుక చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో సమానంగా వాటిని చూసుకునే వాళ్ళు చాలామందుంటారు. ఒకవేళ వాటికి ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం ఉన్నా బాధపడుతుంటారు. ఒకవేళ అవి చనిపోయినప్పటికీ తీవ్ర విషాదానికి లోనవుతుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే కుక్క పిల్లల్ని ఎవరైనా పెంచుకున్నప్పటికీ కూడా వాటి లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది. 8 ఏళ్ళు, ఒకవేళ 10 ఏళ్ళు. బాగా జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని 12 ఏళ్ళు దాటి ఉంటుంటాయి. అంతకు మించి అయితే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. కానీ ఈలోపే అవి మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కలిసిపోతూ ఉంటాయి. అంత ప్రేమ చూపిస్తూ ఉంటాయి, విశ్వాసం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తను ఎంతో ప్రాణంగా ప్రేమించేటువంటి బగీరా అనే ఆ కుక్కపిల్ల అయితే కనుక చనిపోవడం జరిగింది. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనుతూ పోస్ట్ కూడా పెట్టారు. యంగ్ టైగర్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఇంట్లో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. తను ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి బగీరా అనే ఈ యొక్క డాగ్ చనిపోవడంతో హఠాత్తుగా కన్నుమూసింది. తనను ఎంతో నవ్వించి నీడల వెంట నడిచిన బగీరాతో ఉన్న 4 ఏళ్ల ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇంట్లో ఒక మనిషిలా ప్రాణానికి ప్రాణంగా ఆయన అయితే చూసుకుంటున్నానని చెప్పారు. నువ్వు మొదట నా దగ్గరికి ఒక తోడుగా మాత్రమే వచ్చావని అనుకున్నాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నీ అల్లరి, ప్రేమ, ఆప్యాయతతో మెల్లగా నా కుటుంబంలో ఒకడు అయిపోయావని చెప్పారు. ఈ రోజు నువ్వు లేకపోవడం తనను చాలా వేధిస్తోందని, నువ్వు లేని లోటు ఎవరు భర్తీ చేయలేరంటూ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు ఇచ్చిన కొండంత ప్రేమ ఎప్పటికీ తనతోనే ఉంటుందంటూ ఎన్టీఆర్ అన్నారు. ఇక తనను ఎప్పుడు నవ్విస్తూ తన వెంట నడుస్తూ ఈ 4 ఏళ్ల కాలాన్ని ఎంతో అందంగా మార్చినందుకు బగీరాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే బగీరాలోని లోటు చాలా పెద్దదని, ఎక్కడున్నా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ నిన్ను ఎంతగానో ప్రేమించానని, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. పెట్స్ని పెంచుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆ బాధ అయితే తెలుస్తుంది.